ఈ వారమంతా జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలుసు. సంఘం చాలా కలవరానికి గురైంది. సంఘం చాలా ఏడ్చింది. చాలామంది ఇప్పటికీ దేశ విదేశాల నుండి ఫోన్లు చేస్తూ సెమినార్లో 2 నెలల క్రిందట మన మధ్యలో వాడబడినటువంటి వ్యక్తి సడన్గా ఇలాగా వెళ్ళిపోవడం అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చాలామంది బాధపడుతున్నారు. అలాగే నాకు కూడా చాలామంది జాగ్రత్తలు చెప్తున్నారు. అన్న, మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు వెళ్ళేటప్పుడు మన వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళండి. ఇలా అంటే అంతగా భయాందోళనలకు సంఘం లోనైంది. దీనికి కారణం ఏంటంటే, నేను మొదట చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, సేవకుడు అనేవాడు సత్యవాక్యాన్ని సరిగా నేర్పిస్తే సంఘం చాలా బలంగా ఉంటుంది. ప్రకటించేవారు పంపబడని ఎడల వారి ఎట్లు విందురు. ప్రకటించేవారు ఉండాలి. అందుకే సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరము